సార్ నేను హాఫ్ అన్ అవర్లో లంచ్ చేశాక మెయిల్ పంపిస్తాను సార్. సార్ హాఫ్ అన్ అవర్లో పంపించేస్తాను సార్. ఆర్డర్ చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటుంది? సొరకాయ ఏపుడు, సొరకాయ పచ్చడి, సొరకాయ పులుసు, సొరకాయ పరోటా, సొరకాయ చపాతి. మీకేం కావాలి? ఓకే, నాకు ఒక కప్ టీ చాలు. సరే. అన్నా ఒక టీ ఇవ్వండి. పకోడీ దేంతో చేశారు? సొరకాయలు. ఈ గ్రామంలో అందరికీ సొరకాయ అంటేనే ఇష్టమా ఏంటి? దీని గురించి మీరు ఇంకెవరిని అడగండి. ఎందుకు? తప్పులన్నీ ఈ ఫోన్ వల్లే. ఫోన్కి సొరకాయకి ఏం సంబంధం? ఇవన్నీ మొదలైంది కొద్ది రోజుల క్రితమే. మామయ్య ఎలా ఉన్నారు? రే తమ్ముడు, కాస్త జరగరా. హే యోగేష్, వ్యవసాయం తప్పించి వేరే ఏదైనా చేస్తున్నావా ఏంటి? ఏంటి నా స్టైల్ చూసి షాకింగ్ గా ఉందా? అవును, వ్యవసాయమే చేస్తున్నా, కానీ సరైన పంటతో చేస్తున్నా. అంత గొప్ప పంట ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరగడుపున సొరకాయ జ్యూస్ తాగారంటే మీ కొవ్వు ఈ విధంగా కరిగిపోతుంది. దీని యొక్క ధర 10 లక్షల రూపాయలు. సిటీలో సొరకాయకి ఎంత డిమాండో తెలుసా? దీని నుండే నేను 3 రెట్లు లాభం చూస్తున్నా. 3 రెట్లు. ఈ ఐడియా సూపర్ గా ఉంది. నేను కూడా ఇప్పుడే సొరకాయ పండిస్తాను. ఏయ్, ఇలా చేస్తామని ఎంతో మంది వచ్చి వెళ్ళారు. అరే, నువ్వు చేసే పనిలో కాస్త విశ్వాసంగా ఉండు, అది చాలు. ముందు మీరు వెళ్ళి చాయ్ పెట్టండి మామా. ఊరికే మాట్లాడుతూ ఉండకండి. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంది, ఇది ఊరంతా తెలిసి అందరూ సొరకాయ పంటని పండించడం మొదలుపెట్టారు. అందుకని సొరకాయ ధర తగ్గడమే కాకుండా అందరూ దానికే అలవాటు పడిపోయారు. అన్నా, ఇక్కడికి రండి, ఒకసారి వచ్చి చూడండి. మీ అందరికీ నేను ఒక సీక్రెట్ చెప్తా. పెద్ద సెలబ్రిటీస్ వెయిట్ లాస్ చేయడానికి ఏం చేస్తారని? ప్రతిరోజు రాత్రి సొరకాయ జ్యూస్ తాగండి, ఈ విధంగా. ఓ మామయ్య, సొరకాయ. ఇతరులు చెప్పేది ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి. కాలానికి తగ్గినట్టు అది మారుతూనే ఉంటుంది. ఇదే సాఫ్. నమ్మకం యొక్క పూర్తి ఆధారమే ఇందులోనే ఉంది.